వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రతిపక్షాలు ఫేర్ అయ్యాయి. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ లీడర్లు తీవ్ర స్థాయిలో దుజ్జుమెత్తారు. బడ్జెట్ మొత్తం అబద్ధాలే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బడ్జెట్ స్పీచ్ రాజకీయ ప్రసంగంలా ఉందని మండిపడ్డారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించారని హరీష్ రావు విమర్శించారు. 2 బడ్జెట్లు పూర్తయినా కూడా 6 గ్యారెంటీలు అమలు చేయలేదన్నారు కేటీఆర్. రుణమాఫీపై బట్టివి గారడీ లెక్కలన్నారు. బడ్జెట్ నిండా అప్పులే ఉన్నాయని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. 10 సంవత్సరాలు ఆడంబరాలకు పోతూ బడ్జెట్ లో లేనివి ధనిక రాష్ట్రం చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన కరోనా వైరస్ లాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకని చెప్తున్నా. 10 ఏళ్ళు మీరు అధికారం చెలాయించి 7 లక్షల కోట్ల అప్పుకు తీసుకుపోయి కరోనా వ్యాధి కంటే ప్రమాదమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రోజు తెలంగాణను మహమ్మారిలా పట్టి తెలంగాణ వెనుక బాటు కూరైనటువంటి ఈరోజు వాళ్ళు కాళేశ్వరం కట్టితే కూలిపోయింది. ఈరోజు వైపు టెలిఫోన్ ట్యాపింగ్ లో 1 కాదు 2 కాదు ఈ కార్ రేసింగ్ లో అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్ళు, అటు బర్రెలు ఇటు గొర్రెలు ఇటు చేపలలో అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు. 2500 మహాలక్ష్మి లేదు, 4000 పెన్షన్ లేదు, రుణమాఫీకి కేటాయింపులు లేవు, తులం బంగారంకు కేటాయింపులు లేవు, నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు, అంతా బోగస్. పోయినసారి బడ్జెట్ లో 2024-25లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని 24-25లో చెప్పిండ్రు. అండ్ ఈ సంవత్సరం 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు పూర్తి అయిందా? అయితే దాని పేరేందో చెప్పండి. బడ్జెట్ ప్రసంగం అంటే ఏమన్నా దగ్గరగా ఉండాలి కదా. 6 పూర్తి చేస్తాను, 6 కాకపోతే 4 అయినాయా, 3 అయినాయా, పోనీ 1 అయిందా? 1 కూడా పూర్తి కాదు. పోయిన బడ్జెట్ లో చెప్పి 6 పూర్తి చేస్తాం అండ్ ఈ సంవత్సరం 12 పూర్తి చేస్తాం అన్నారు. 6లో 1 కాలేదు, ఈసారి 12 పూర్తి చేస్తామంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు? బడ్జెట్ అనేది టోటల్ గా అన్రియలిస్టిక్ గా ఉన్నది. 420 హామీలు 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు. ఒక్కటంటే ఒక్క హామీ. తులం బంగారం దిక్కులేదు, నెలకు 2500 మహాలక్ష్మి దిక్కులేదు, అదే విధంగా నెలకు 4000 రూపాయలు ఇస్తానన్న మాటకు ఇవాళ పాతర వేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఇది హామీల ఎగవేతల బడ్జెట్, ఇది పేదల సంక్షేమాన్ని పాతరేసే బడ్జెట్, ఇది గొప్పల పోయేటువంటి బడ్జెట్, ఇది మొండి చేయించే బడ్జెట్, ఇది అప్పుల బడ్జెట్, ఇది బడాయిల బడ్జెట్, ఇది గొప్పలు చెప్పుకునే అరకొర ప్రణాళిక వ్యయంతో ఇది గొప్పలు చెప్పుకునే బడ్జెట్ అని తెలియజేస్తా ఉన్నాను. కేవలం 36,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో మరి బట్టి విక్రమార్క గారు ప్రజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి కేవలం 36,000 కోట్లు మాత్రమే ఈరోజు ప్రణాళిక వ్యయంలో మీరు చూపిస్తా ఉన్నారు కదా. మరి 36,000 కోట్లతోటి ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. గతంలో పంటల బీమా పథకానికి 1000 కోట్ల రూపాయల కేటాయింపులు చేసినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాలో రైతు వాటాని కూడా మేమే కడతాం, తద్వారా నష్టపోయినటువంటి రైతు పూర్తిగా సాయం దొరుకుతుందని గొప్పగా గతంలో కేటాయించారు. గతంలో 1000 కోట్ల రూపాయలు పంటల బీమా కొరకు కేటాయింపులు చేసి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత ఘోరంగా వ్యవహారం చేయదు. మరి అదేవిధంగా వైద్యం కొరకు 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఈ కాంగ్రెస్ నాయకులకు ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఒక్క పేషెంట్ కూడా ఇప్పటి వరకు 10 లక్షల రూపాయల సాయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ బడ్జెట్కి సంబంధించి అనేక ఆశలు రాష్ట్ర ప్రజల్లో ఉన్నాయి. కానీ ప్రాక్టికల్గా ఆ ఆశలన్నీ నెరవేర్చే విధంగా బడ్జెట్ ఆ మార్గం చూపే పరిస్థితిలో లేదని నాకు అర్థమైంది. ఎందువల్లంటే మనకు కేంద్రము రాష్ట్రం మధ్య సరైన రీతిలో మనకు రావాల్సినటువంటి నిధులు రాకుండా కేవలం అప్పులపైనే ఆధారపడి రాష్ట్రాన్ని నడపాలంటే ఇక సాధ్యం కాదని వాళ్ళ అర్థమవుతుంది. ఎందువల్లంటే మన డబ్బులు కేంద్రానికి పోతే మన రూపాయి పోతే 41 పైసలు మాత్రమే మనకి ఇస్తున్నారు. అంటే రూపాయలు 41 పైసలు మాత్రమే.